గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. చేయుత దివ్యాంగుల పెన్షన్లలో నకిలీ పెన్షన్దారులను ఏరివేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. అయితే ఏ విధంగా నకిలీ వికలాంగులను గుర్తిస్తారు, ఎవరి పెన్షన్లను తొలగిస్తారు అన్న విషయాన్ని ఈరోజు మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల అందరికీ కూడా 4,016 రూపాయల పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ 4,016 రూపాయల పెన్షన్ను 21 రకాల దివ్యాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ 21 రకాల కేటగిరీలలో ఎక్కువ దివ్యాంగులు ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్లో ఉంటారు, మరియు చెవిటి మూగ విభాగంలో ఉంటారు, మరియు చూపు లేని విభాగంలో ఉంటారు, మెంటల్ రిటార్డేషన్ విభాగంలో ఉంటారు. ఈ 4 కేటగిరీలలోనే ఎక్కువ శాతం మంది దివ్యాంగులు 4,016 రూపాయల పెన్షన్ను పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ 4 కేటగిరీలలో కూడా ఎక్కువ నకిలీ పెన్షన్దారులు ఉన్న కేటగిరీ ఏమిటి అంటే ఈఎన్టీ విభాగము. చెవిటి మూగవారి విభాగంలో వేల మంది నకిలీ దివ్యాంగులు పెన్షన్లను పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. అయితే ఈఎన్టీ విభాగంలో చెవిటి మూగ వారికి సంబంధించినటువంటి దివ్యాంగుల కేటగిరీలలో నకిలీ పెన్షన్దారులను ఏరివేయడానికి ఇక్కడ ఈఎన్టీ వారికి కలిగినటువంటి సదరం ధృవీకరణ పత్రాన్ని రీఅసెస్మెంట్ చేయాలి అని చెప్పేసి, రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఈ ఈఎన్టీ విభాగంలో రాష్ట్రం మొత్తంలో వేల సంఖ్యలో ఇక్కడ సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి వేల సంఖ్యలో పెన్షన్లను పొందేవారు ఉంటారు. ఒకేసారి రాష్ట్రం మొత్తంలో ఈఎన్టీ విభాగంలో సదరం సర్టిఫికేట్ల పరిశీలన అనేది, రీవెరిఫికేషన్ అనేది సాధ్యమైనటువంటి పని కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము కొన్ని జిల్లాలను పైలట్ ప్రాంతాలుగా స్వీకరించి ఆ జిల్లాలలోనే జిల్లాకు 50 మందిని ఈ సదరం రీవెరిఫికేషన్ చేసి అందులో ఎంతమంది నకిలీ వికలాంగులు బయటపడతారు అని లెక్కలు తేలిన తర్వాత రాష్ట్రం మొత్తంలో ఈ ఈఎన్టీ విభాగంలో ఇక్కడ సదరం రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. టోటల్గా ఇక్కడ ఈఎన్టీ విభాగంలో రాష్ట్రం మొత్తంలో ఇక్కడ 16 జిల్లాలను పైలట్ ప్రాంతాలుగా స్వీకరించడం అనేది జరిగింది. ఈ 16 జిల్లాలలో జిల్లాకు 50 మంది చొప్పున ఈఎన్టీ వారికి సదరం రీవెరిఫికేషన్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ జిల్లాకు 50 మందిని కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఈ 50 మంది వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా పంపించడం అనేది జరిగింది. అయితే ఈ 16 జిల్లాలు ఏ జిల్లాల్లో ఈ సదరం రీవెరిఫికేషన్ జరుగుతుంది అంటే ఇక్కడ 8 పాత జిల్లాలను 8 కొత్త జిల్లాలను తీసుకొని ఆయా జిల్లాల్లో జిల్లాకు 50 మంది చొప్పున రీవెరిఫికేషన్ను చేయడం అనేది జరుగుతుంది. ఈ 16 జిల్లాల వివరాలను మీకు తెలియజేస్తాను. ఈ జిల్లాలలో మీ జిల్లా ఉందో లేదో మీరు తెలుసుకోండి. ముందుగా ఆదిలాబాద్ మరియు నిర్మల్ ఈ 2 జిల్లాల్లో వెరిఫికేషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. వరంగల్, హన్మకొండ ఈ 2 జిల్లాల్లో వెరిఫికేషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ మరియు మల్కాజ్గిరి, రంగారెడ్డి మరియు సంగారెడ్డి, ఖమ్మం మరియు సూర్యాపేట, నల్గొండ మరియు యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ మరియు కామారెడ్డి, మహబూబ్ నగర్ మరియు వనపర్తి ఈ విధంగా 8 పాత జిల్లాలను 8 కొత్త జిల్లాలను తీసుకొని టోటల్గా 16 జిల్లాల్లో జిల్లాకు 50 మంది చొప్పున ఈఎన్టీ వారికి సదరం రీవెరిఫికేషన్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను కూడా వేగంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆగస్టు 31వ తేదీ లోపు ఇక్కడ ఐడెంటిఫై చేయబడ్డటువంటి జిల్లాకు 50 మందిని రీఅసెస్మెంట్ చేసి తగిన నివేదికను సెర్ప్ కార్యాలయానికి పంపించాలి అని ఆ జిల్లా కలెక్టర్లకు సెర్ప్ నుంచి ఆదేశాలు వెలువడడం అనేది జరిగింది. ఈ రీవెరిఫికేషన్లో వారికి ఎలిజిబుల్ పర్సెంటేజీ వచ్చినట్లయితే, తిరిగి 53% వచ్చినట్లయితే వారికి వచ్చే పెన్షన్ను
కొనసాగించడం అనేది జరుగుతుంది. దీంట్లో వారు 51% తక్కువ వైకల్యాన్ని వారికి వచ్చినట్లయితే వారికి వచ్చే పెన్షన్ అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఈ రీఅసెస్మెంట్ పరీక్షల ఫలితాన్ని బట్టి ఎంతమంది దీంట్లో నకిలీ వికలాంగులు బయటపడతారు అన్న దాన్ని ప్రభుత్వం గ్రహించి ఆ తదుపరి ఇదే ప్రక్రియను రాష్ట్రం మొత్తంలో 33 జిల్లాలకు విస్తరించి ఈ 33 జిల్లాల్లో ఈఎన్టీ విభాగంలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అందరికీ కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించిన తర్వాత అందులో అనర్వులను గుర్తించి అనర్వుల పెన్షన్లను అన్నిటిని కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈఎన్టీ విభాగంలో ఇక్కడ పెన్షన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సదరం రీవెరిఫికేషన్ను నిర్వహించిన తరువాత తదుపరి మరొక కేటగిరీకి, అంటే ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ కానివ్వండి, విజువల్లీ హ్యాండిక్యాప్స్ కానివ్వండి, మెంటల్ ఇల్లీనెస్ కేటగిరీకి కానివ్వండి, అందులో పెన్షన్లను పొందుతున్నటువంటి వారిని ఏరివేయడానికి తదుపరి ప్రక్రియ మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అని ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.